నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా టైటిల్ ప్రకటన వచ్చేసింది. దీనికి డాకు మహారాజ్ అనే పేరు ఖరారు చేశారు. అలానే మూవీ టీజర్ను హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ ఈ సినిమా యాక్షన్స్ సీక్వెన్స్లో డూప్ లేకుండా బాలకృష్ణ నటించారని తెలిపారు. బాలకృష్ణతో తాను చేస్తున్న 5వ చిత్రం ఇదని తమనన్నారు. బాలకృష్ణను కొత్తగా చూపించబోతున్నామని నాగవంశీ చెప్పారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించాడు. టీజర్ అత్యంత ఆసక్తికరంగా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతం బాగుంది. డాకు మహారాజుగా బాలకృష్ణ విశ్వరూపం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుగ్గా 2025 జనవరి 12న విడుదల చేయబోతున్నారు. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు ఏడాది ఇప్పటికే విడుదల కాగా ఈ నెల 22న మూడో సినిమాగా మెకానిక్ రాకీ రాబోతోంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. తాను తొలిసారి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఫలక్ నుమాదాస్ మూవీ కోసం శ్రద్ధా శ్రీనాథ్ను కలిశానని, బట్ ఆమె ప్రాజెక్టులో నటించడానికి నిరాకరించిందని విశ్వక్సేన్ తెలిపాడు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో ఆమె తన సరసన నటించడం ఆనందంగా ఉందన్నాడు. ఇక ఒకప్పుడు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ను టాప్ హీరోలుగా పరిగణించేవారు. అలా తాను టాప్లో ఉంటే తనతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేష్, నవీన్ పొలిశెట్టి ఉండాలని కోరుకుంటానని విశ్వక్సేన్ చెప్పడం విశేషం. నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్హుడ్ డిసెంబర్ 25న జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. హైఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడే వ్యక్తిగా ఇందులో నితిన్ నటించాడు. డబ్బులు సంపాదించడమే మెయిన్ మోటోగా జీవించే నితిన్ పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందిన శ్రీలీలతో ప్రేమలో పడతాడు. అక్కడి నుండి అతని లైఫ్ ఎంత కాంప్లికేటెడ్గా మారిందన్నదే రాబిన్హుడ్ మూవీ. ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ను మిళితం చేస్తూ ఈ ట్రైలర్ సాగింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ చిత్రాలతో దర్శకుడిగా మంచి విజయాలను అందుకున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే తాజాగా అతను నిర్మాతగా మారి తీసిన సినిమా మాత్రం ఫెయిల్ అయి నెల్సన్కు కోట్లలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. నయనతారతో కొలమావు కోకిల తీసిన నెల్సన్ ఆ తర్వాత శివకార్తికేయన్తో డాక్టర్, విజయ్తో బీస్ట్ చేశాడు. ఇక గతేడాది రజనీకాంత్తో తీసిన జైలర్ కూడా ఘన విజయం సాధించింది. అయితే మొన్న దీపావళికి నెల్సన్ బ్లడీ బెగ్గర్ అనే మూవీని నిర్మించి విడుదల చేశాడు. ఇది శివకార్తికేయన్, అమరన్, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, జైమ్ రవి బ్రదర్ చిత్రాలతో పోటీ పడింది. మొదటి 2 సినిమాలు ఘన విజయం సాధించగా బ్రదర్, బ్లడీ బెగ్గర్ దారుణంగా పరాజయం పాలయ్యాయి. మరి ఇప్పటికైనా నెల్సన్ చిత్ర నిర్మాణానికి దూరం జరిగి దర్శకత్వం మీద దృష్టి పెడతాడేమో చూడాలి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మధ్యతరగతి నుండి వచ్చి ఇవాళ స్టార్ హీరోగా ఎదిగి కోట్లకు పడగలెత్తాడు. అతని నికర ఆస్తి విలువ 6,000 కోట్లుగా తెలుస్తోంది. ఇక బాలీవుడ్లోని మిగిలిన 2 ఖాన్స్ లో అమీర్ నికర ఆస్తి విలువ 1,862 కోట్లట. ఇతనికి కాస్తంత పైన సల్మాన్ ఖాన్ 2,900 కోట్లతో ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఖాన్స్ నికర ఆస్తుల విలువ 9,700 కోట్లు కాగా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆస్తి 10,000 కోట్లని తెలుస్తోంది. తరతరాలుగా హిందీ చిత్రసీమలో ఉన్న కపూర్స్, జోహార్ కుటుంబాల కంటే భూషణ్ కుమార్ ఆస్తే ఎక్కువని ట్రేడ్ వర్గాలు తేల్చాయి. మ్యూజిక్ ఇండస్ట్రీతో పాటు సినిమా నిర్మాణంలోనూ భూషణ్ కుమార్ చురుగ్గా ఉండటమే దీనికి కారణం. విశేషమేమంటే తెలుగులో లవ్ టుడే మూవీలో నటించిన దివ్య కోస్తాను భూషణ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కూడా దివ్య ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది.